అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ బ్లోఅవుట్ కారణంగా పంట పొలాలు నష్టపోయారు రైతులు. తమను ఆదుకోవాలని అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఓఎన్జీసీ చమురు అన్వేషణ వల్ల కోనసీమలో పంట పొలాలు వాతావరణం పాడైపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండానే ఓఎన్జీసీ పంట పొలాల్లో సర్వే చేయడంపై నిరసన చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొబ్బరి, కోకో, ధాన్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. యంత్ర పరికరాలను 90% సబ్సిడీపై ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు రైతులు. భూమిలో ఉన్న గ్యాస్ సంబంధించి కోనసీమలో బ్లోఅవుట్ కొనసాగుతోంది. బ్లోఅవుట్ ను కట్టడి చేసేందుకు ఢిల్లీ నిపుణుల బృందం ప్రయత్నిస్తోంది. అయినా ఇంకా అదుపులోకి రాలేదు మంటలు. గ్యాస్ ఎగ చిమ్ముతూనే ఉంది. 2 లారీల్లో కూలెంట్ ఆయిల్ తీసుకొస్తున్నారు ఓఎన్జీసీ అధికారులు. ప్రస్తుతం నీళ్లు, మట్టితో మంటలను ఆర్పే ప్రయత్నం జరుగుతోంది. నిన్న మధ్యాహ్నం మంటలు ఎగసిపడ్డాయి. దాదాపు 24 గంటలు కూడా గడుస్తోంది. అయినప్పటికీ కూడా కోనసీమలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. గతంలో పాసర్లపూడి బ్లోఅవుట్ను తలపిస్తోంది. గతంలో 1995 జనవరి 8న పాసర్లపూడిలో పెద్ద ఎత్తున ప్రపంచంలోనే 2వ అతిపెద్ద బ్లోఅవుట్ అది. దానిని తలపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము నీళ్లు, మట్టితో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.